హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో మోస్ట్ లగ్జరియస్ లొకేషన్ గా అభివృద్ధి చెందుతున్న ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ లో విప్రో క్యాంపస్ కి బ్యాక్ సైడ్ లో హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్ కలిగిన లో డెన్సిటీ ప్రీమియం రెసిడెన్సెస్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అబోర్డ్ అరవిందం బై అబోర్డ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5.27 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 567. ఇవన్నీ 2 మరియు 3 BHK ఫ్లాట్స్. ఈ 5.27 acres లో జస్ట్ 567 ఫ్లాట్స్ రావటం వల్ల ఇది చాలా లో డెన్సిటీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ఫ్లాట్స్ సైజెస్ 1350 SFT నుంచి 1825 SFT దాకా ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ గా 6 టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఈ టవర్స్ హైట్ G+9 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ చూస్తే ఈ లొకేషన్ లో సెంట్రల్ పార్క్, అలానే బ్యాక్ సైడ్ లో క్లబ్ హౌస్ మరియు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో యాంఫీ థియేటర్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలానే ఇక్కడ నిర్మిస్తున్న క్లబ్ హౌస్ హైట్ G+4 ఫ్లోర్స్. ఈ క్లబ్ హౌస్ సైజ్ 25,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ లో మల్టీపర్పస్ హాల్, ఎంట్రన్స్ లాబీ, డైనింగ్ ఏరియా, యోగా జోన్, కిడ్స్ స్టూడియో, జిమ్, ఇండోర్ గేమ్స్, బేబీ కేర్, కాన్ఫరెన్స్ రూమ్, లైబ్రరీ, సెలూన్ అండ్ స్పా, ప్రివ్యూ థియేటర్, గెస్ట్ రూమ్స్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా అవుట్డోర్ లో ఇంకా బ్యాడ్మింటన్ కోర్ట్, పవర్ బ్యాకప్ జనరేటర్, సెక్యూరిటీ రూమ్, సోలార్ ఫెన్సింగ్, CCTV విత్ 24/7 సెక్యూరిటీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, కార్ పార్కింగ్ విత్ వైడ్ డ్రైవేస్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ లో 40% ఏరియా ల్యాండ్స్కేప్డ్ గ్రీనరీ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కి మధ్యలో 30 to 50 feet గ్యాప్ ఉంటుంది. అలానే ఎవ్రీ ఫ్లాట్ కి కామన్ వాల్స్ అనేవి ఉండవు. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ ని కరీంనగర్ రెడ్ బ్రిక్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫ్లాట్స్ ప్రైజెస్ 94.5 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది నల్లగండ్ల, ఇది గచ్చిబౌలి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది కోకాపేట్, ఇది కొల్లూరు, ఇది తెల్లాపూర్, ఇది గోపనపల్లి, అలానే ఇక్కడ ఉన్న ఏరియా ఉస్మాన్ నగర్. సో మన ప్రాజెక్ట్ తెల్లాపూర్ లో ఈ లొకేషన్ లో ఉంది. సో ముందుగా ఈ లొకేషన్ హైలైట్స్ లో కనెక్టివిటీ గురించి చూద్దాము. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్, అలానే ఇక్కడ వైట్ కలర్ లో చూస్తున్న లైన్ ISB రోడ్. ఈ ISB రోడ్ మీద ఇక్కడ ఉన్న సర్కిల్ ని విప్రో సర్కిల్ అని అంటారు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ మరియు ISB రోడ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి డిఫరెంట్ వేస్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నారు కదా, ఈ రోడ్స్ అన్ని 100 feet రోడ్స్. వాటిలో ఈ విప్రో సర్కిల్ దగ్గర నుంచి తెల్లాపూర్ దాకా ఉన్న రోడ్ ని విప్రో రోడ్ అని అంటారు. అలానే ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి ఈ విప్రో రోడ్ కి కనెక్ట్ అయ్యే రోడ్ ని కాంచి గచ్చిబౌలి రోడ్ అని అంటారు. ఇటుపక్క ఉన్న రోడ్ ని RR30 రోడ్ అని అంటారు. ఇంకా ఎగ్జిట్ 2 దగ్గర నుంచి తెల్లాపూర్ కి కనెక్ట్ అయ్యే రోడ్ ని RR7 అని అంటారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి ఈ RR30 లోకి ఒక 100 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇంకా ఈ కాంచి గచ్చిబౌలి రోడ్ నుంచి కూడా RR30 లోకి ఒక 100 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే కాంచి గచ్చిబౌలి రోడ్ లోంచి RR30 దాకా కొత్తగా నిర్మిస్తున్న 100 feet రోడ్. ఈ రోడ్డు పొడవు సుమారుగా 1.9 km ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో మన ప్రాజెక్ట్ దగ్గరికి ఈ 100 feet రోడ్స్ దగ్గర నుంచి ఎటువైపు నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఈ విప్రో రోడ్ లో వస్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే మేఫేర్ విల్లాస్ మీద గుండా మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న IT ఆఫీసెస్ గురించి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 5 minutes డ్రైవ్ చేస్తే ఇక్కడ ఉన్న విప్రో గోపనపల్లి క్యాంపస్ కి రీచ్ అవ్వచ్చు. ఇదే గోపనపల్లి విప్రో క్యాంపస్. మన అరవిందం ప్రాజెక్ట్ బాల్కనీ నుంచి ఈ విప్రో క్యాంపస్ కనపడతానే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబోర్డ్ అరవిందం దగ్గర నుంచి బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు చూసారా, అదే విప్రో క్యాంపస్. నెక్స్ట్ ఈ విప్రో రోడ్డు వాడుకొని మనం ఇలా వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి రీచ్ అవుతాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద IT కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్ ఇలా. ఇవే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ వాడుకొని వచ్చినా కూడా మనం ఇక్కడ ఎగ్జిట్ 1 దగ్గర ఉన్న గర్ ఇన్ఫోబాన్ కి రీచ్ అవుతాము. ఈ గర్ ఇన్ఫోబాన్ లో కూడా చాలా పెద్ద IT కంపెనీస్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ IT అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ అనేది ఇక్కడ ఉంది. ఈ నియోపాలిస్ దగ్గరికి మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూద్దాము. ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ బ్లూ బ్లాక్స్ కంప్లీట్ స్కూల్ ఉంది. అలానే ఈ 100 feet రోడ్డు వాడుకొని మనం కాంచి గచ్చిబౌలి రోడ్ లోకి వస్తే ఈ లొకేషన్ లో విప్రోకి పక్కనే విస్టా ఇంటర్నేషనల్ స్కూల్, దానికి పక్కనే గ్లెండెల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇదే రోడ్ లో ఇక్కడ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది.
అలానే మనం ఇటువైపు చూస్తే ఈ లొకేషన్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ గ్రీన్ గేబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే కొల్లూరులో ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ సమస్త ఇంటర్నేషనల్ స్కూల్, అలానే RR7 మీద ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఈ ఎగ్జిట్ 2 దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ద గార్డియం స్కూల్ ఉంది. ఇంకా ఇండియా వైడ్ గా ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. లైక్ ఈ కాంచి గచ్చిబౌలి రోడ్ నుంచి వస్తే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. అలానే గచ్చిబౌలిలో ఇక్కడ IIIT హైదరాబాద్, దానికి పక్కనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం కోకాపేటలోకి వచ్చాము అంటే ఈ లొకేషన్ లో CBIT, దానికి పక్కనే MGIT ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే నల్లగండ్లలో ఇక్కడ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయితే ఈ లొకేషన్ లో కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ స్టార్ హాస్పిటల్స్, దానికి పక్కనే అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. అలానే గచ్చిబౌలి వైపు చూస్తే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్, అలానే ఇక్కడ AAG హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా చూసిన డెవలప్మెంట్సే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో తెల్లాపూర్ లో ఈ ఏరియాలో తెల్లాపూర్ టెక్నో సిటీ అనే పేరుతో ఒక ఇంటిగ్రేటెడ్ సిటీ డెవలప్ అవుతుంది. ఇది సుమారుగా 400 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్ రాబోతున్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న ఏరియా మొత్తాన్ని సుమారుగా ఈ ఏరియా ఇక్కడ ఖాళీగా కనపడుతుంది కదా, ఈ ఏరియా మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా IT పార్క్ డెవలప్మెంట్ కోసం ప్రపోజ్ చేసింది. ఈ IT పార్క్ సుమారుగా 440 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, బిగ్గెస్ట్ IT ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇలా అన్ని రకాల ప్రాజెక్ట్స్ కి అందుబాటు దూరంలో ఈ ఎబోర్డ్ అరవిందం ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.